నమస్తే. ఇమ్రాన్ ఖాన్ ఒక లేచి పడిన కెరటం. ఇమ్రాన్ ఖాన్ ఒక టీ కప్లో తుఫాన్. అతను సృష్టించిన వేవ్స్ పాకిస్తాన్లో ఒక లెవెల్కి వెళ్ళినాయి. అంతే వేగంగా అవి స్తబ్దు కూడా అయిపోయినాయి. అవన్నీ సద్దుమణిగినైపోయి కూడా. అవి ఇప్పుడు ప్రస్తుతం ఏ లెవెల్లో ఉన్నాయంటే జాకీలు పెట్టి లేపినా కానీ లేచే పరిస్థితిలో లేవు. అతను పీటీఐ అంటే పాకిస్తాన్ తెహరీకే ఇన్సాఫ్ అని ఒక పార్టీ ఒకటి స్థాపించి దానిని వెంటేసుకుని అతను కూడా అందరిలాగే అదే పాట సేమ్ భారతదేశానికి కశ్మీర్కి, భారతదేశంలో పార్ట్ అయిన కశ్మీర్కి వ్యతిరేకంగా అక్కడ రకరకాల గానాలు చేశాడు. అవన్నీ కూడా చేసుకుని మొత్తానికైతే అతనికి ఉన్న చరిష్మా కానివ్వండి, లేదా అతనికి ఉన్న క్రికెట్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అతనికి హెల్ప్ చేసినాయి. అతను చాలా ఈజీగా గెలిచాడు. అతను మొత్తం అంతా మార్చేస్తాను, అక్కడ ఉన్న వ్యవహారం అంతా మార్చేస్తాను, మిలిటరీని తీసి పక్కకి పెట్టేస్తాను, ఆర్మీని పక్కకి పెట్టేస్తాను అన్న లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఆర్మీకి కడుపు మండింది అక్కడ. ఎందుకంటే ఆర్మీనే అక్కడ ఫైనల్ అథారిటీ. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా తోలుబొమ్మలు, అవన్నీ కూడా తోలుబొమ్మలు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆర్మీ అన్నదే మొత్తం అంతా ఆడిస్తుంటుంది. ఏదైతే ఆడిస్తుందో గవర్నమెంట్ని దాన్ని తీసి పక్కన పెడతాను అంటే ఆ ఆడించే శక్తి కోపాన్ని వస్తుంది కదా, ఆటోమేటిక్గా వాళ్ళందరూ కలిసి ఇమ్రాన్ ఖాన్ని లోపలేసి పడేశారు అనమాట. అతను ఇస్లామాబాద్ కోర్టులో ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ రావల్పిండి, దాన్నే అడియాల జైలు అంటారు. అడియాల జైల్లో పెట్టారు. ఇంత యాక్చువల్గా ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే అడియాల జైల్ కెపాసిటీ 1900 ప్రిజనర్స్, 1900 మంది దాని లోపల ఖైదీలు ఉండడానికి దాని కెపాసిటీ అనమాట. దాని అంతే కెపాసిటీ దాన్ని. కానీ అక్కడున్న క్రైమ్ రేట్ని భరించలేనంత లెవెల్లో పెరిగిపోవడం వల్ల దాదాపు 5,000 మంది అడియాల జైల్లో ఉంటున్నారు. దాదాపు 5,000 మంది. విపరీతమైన ఓవర్ క్రౌడెడ్ అనమాట. విపరీతంగా ఉండిపోయారు అక్కడ. అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని కూడా తీసుకెళ్ళి ఆ జైల్లో వేశారు. ఆ జైల్లో ఎక్కడేశారు? తీవ్రవాదులు, ఎక్స్ట్రీమిస్టులు అందరూ ఉండే ఒక బ్యారక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యారక్లో ఇమ్రాన్ ఖాన్ని పెట్టారు. మామూలు ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో కాకుండా ఈ అంటే స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. సోకాల్డ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇమ్రాన్ ఖాన్కి ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఈ విషయాలన్నీ ఎందుకు ముందర ఇంత చెప్పుకుంటున్నామంటే ఇమ్రాన్ ఖాన్కి HIV అంటే ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఇది ప్రస్తుతము హల్చల్ చేస్తోంది సోషల్ మీడియాలో. అంతేకాకుండా డాన్ లాంటి వాళ్ళ న్యూస్ పేపర్స్ కూడా దీన్ని బాగా ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. దాదాపు అక్కడ ఉన్న 4,500 నుంచి 5,000 మంది ఎవరైతే ఖైదీలు ఉన్నారో దాని లోపల దాదాపు 1,500 మంది HIV వ్యాధిగ్రస్తులు ఉన్నారు. HIV అనేది వ్యాధి అని అనుకుంటే కనుక వ్యాధిగ్రస్తులు దాదాపు 1,500 మంది వ్యాధిగ్రస్తులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. మరి వాళ్ళతోటి ఇతనికి ఫుడ్ పెడుతున్నారా, లేకపోతే ఇంకేదన్నా మాల్ ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నారా, ఇంజెక్షన్స్ ఎక్కించడం లాంటివి, ఇంకేదన్నా కానీ అతన్ని చాలా ఘోరంగా, చాలా తీవ్రంగా అతన్ని శిక్షిస్తున్నారు. యాక్చువల్గా అసీం మునీర్కిను ఇమ్రాన్ ఖాన్కి ఇద్దరికి పడదు. అసీం మునీరు సైన్యాధ్యక్ష పదవిని చేపడతాడు అని తెలిసినప్పుడు అతన్ని తప్పించి ఇంకొక వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టడానికి ఇమ్రాన్ ఖాన్ శతధా ట్రై చేశాడు, కానీ అతనితో కాలేదు. అతని వల్ల అసలు కాలేదనమాట. అతని అసీం మునీర్ వచ్చాడు. అసీం మునీర్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఇతన్ని లోపలేశాడు ఇమ్రాన్ ఖాన్ని లోపలేసి తీవ్రంగా హింసించాడు, చాలా తీవ్రంగా. ఏవేవైతే పనులు చేయకూడదో ఒక మనిషి మీద, ఒక మనిషి ఏవేవైతే పనులు చేయకూడదో అవన్నీ చేసి అతన్ని శిక్షించాడు. ఆ పనులని చేయడం వల్ల అతను దాదాపు ఎప్పుడండి 58 అక్టోబర్లో పుట్టినట్టుగా నాకు గుర్తు. అక్టోబర్ 58 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక 65 దాదాపు 70 ఏళ్ళకి దగ్గరగా ఉంటాడు. 70 ఏళ్ళ దగ్గర ఉన్నాడు. అంత అంటే అంత వయసు, అంత వృద్ధాప్యానికి వచ్చిన వ్యక్తిని ఈ రకంగా శిక్షించడం అనేది తప్పు. ఆ రకంగా శిక్షించడం వల్ల అతను భరించలేక, ఆ ఒంటిని ఆ బాధని భరించలేక అతను ఈ రకంగా కృషించిపోయాడని చెప్పి అంటున్నారు. అతనికి ప్రస్తుతం HIV వ్యాధి సోకింది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇతనికి వైద్యం అనేది సరిగ్గా అందుతుందా లేదా అన్న విషయం కూడా తెలియదు. అయితే
గవర్నమెంట్ భోగట్ట చెప్తున్న విషయం ఏంటంటే ఇటువంటివి ఏవీ లేవు, అన్నీ ఉత్తముచ్చట్లు, అటువంటివి ఏవీ లేవు, అతను శుభ్రంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు.